సార్ ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? వైఎస్ జగనే. ఎందుకని సార్? పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి. మీకు ఎలాంటి మంచి జరిగింది సార్ జగన్ గారి వల్ల? అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ సచివాలయంలో పనులు కానీ, పొలం ఇది కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. సార్ ఇప్పుడు చూడబోతుంటే విద్య వైద్యం ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. ఇది విద్య బాగానే ఉంది, వైద్యం బాగానే ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు పెంచారు కూడా 25 లక్షల వరకు. మరి లేనుడు ఏదన్నా చేసుకోవాలంటే చేయలేడు కదా. మరి అన్నీ బాగానే ఉన్నాయి. సార్ ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి అంటున్నారు బాబు గారు. అవన్నీ ఉత్తమ మాటలు. ఇక్కడ ఏదన్నా జరుగుతాయి కానీ అందరికీ చేస్తూనే ఉండరు. ఎవరు వచ్చినా చేస్తూనే ఉండరు. సచివాలయం ఉంది, ఎవరు పోయినా చేస్తూనే ఉండరు. వాళ్ళు వీళ్ళని లేకుండా ఎవరైనా బాగానే చేస్తున్నారు కదా. సార్ వాలంటీర్స్ వర్క్స్ ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. సార్ ఇప్పుడు చూడబోతుంటే ఇదివరకు పరిపాలన ఎలా అనిపించింది, ఇప్పుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఈ వాలంటీర్ ఇది పెట్టిన తర్వాత ఇంటి దగ్గరికే వస్తున్నాయి అన్ని పనులు. ఇంటి దగ్గరే చేస్తున్నారు. ఆఫీసులు ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా. అయితే నెక్స్ట్ సీఎంగా మరి జగన్ గారు గెలుస్తారంటారా? డెఫినెట్గా 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఒక 100 వస్తాయి అనుకుంటున్నాం మేము.